వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఔరంగజేబు పాలనలో ఉన్నామా మనం? అంటే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు చూసాం. ఆ సినిమాల్లో ఔరంగజేబు ఎంత క్రూరుడో, మరి మన భారతీయులను ప్రత్యేకించి హిందువుల్ని ఏ విధంగా హింసించాడో అనేది ఇటీవల కాలంలో చావా అనేటువంటి సినిమాలో కూడా చూసాం మనం. అలాంటి ఘటనలో మరి కుప్పంలో కూడా చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్తున్నా అంటే ఔరంగజేబు పాలన అని దయా దాక్షిణ్యం కరుణ లేకుండా కన్న బిడ్డ ముందు కన్న తల్లిని కట్టేసి దారుణంగా కొట్టేసి హింస పెట్టినటువంటి ఘటన కుప్పం నియోజకవర్గంలో జరిగింది. నిజంగా మరి మనం ఏ కాలంలో ఉన్నామో, మరి రాతి యుగంలో ఉన్నామా లేకపోతే కంప్యూటర్ యుగంలో ఉన్నామా అనేది కూడా ఒక్కోసారి ఇలాంటి ఘటనలు చూస్తే కన్ఫ్యూజ్ అవుతుంటుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. సరే, ఆవిడ భర్త అప్పు ఇవ్వాలి, వారి ఆర్థిక పరిస్థితి బాగలేదంట, సో వారు నష్టపోయి ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో అప్పు కట్టలేక భర్త ముఖం చాటేస్తే భార్యను తీసుకొచ్చి కట్టేసి కన్న బిడ్డ ముందు అంత దారుణంగా కట్టేసి ఆ ఆడబిడ్డని కొడుతున్నారంటే నిజంగా మానవత్వం మంట కలిసిపోయింది. అఫ్కోర్స్ అవతల వాళ్ళకి వాళ్ళు మధ్యతరగతి వారు అయి ఉండొచ్చు, వారి పరిస్థితి బాగలేకుండా ఉండొచ్చు, వారి దగ్గర వారి డబ్బులు మరి వీరికి ఇచ్చి వారు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. బట్ కానీ వీళ్ళు ఆ డబ్బులు ఉంచుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తా జలసాలు చేస్తా తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద గొడవకి వెళ్ళారేమో అనేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని మనం వేరే విధంగా అది కరెక్టా తప్ప అనేది మనం వేరే విధంగా డిస్కస్ చేయొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ఆల్రెడీ వీళ్ళు పూర్తిగా మునిగిపోయి ఉన్నారు, వాళ్ళు మునిగిపోయి ఉన్నారు, అప్పు ఇచ్చిన వాళ్ళు మునిగిపోయారు, అప్పు తీసుకున్న వాళ్ళు మునిగిపోయారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా కట్టేసి పక్కన ఆవిడ కుమారుడు, ఆ పిల్లోడికి ఒక 6-7 సంవత్సరాల వయసు ఉంటుంది మహా అయితే, ఆవిడ కొడుతుంటే ఆ పిల్లోడు ఆర్తనాదాలు నిజంగా ఎంత దారుణంగా వినపడుతున్నాయంటే, ఏదైతే మనం గత వారం రోజుల క్రితం మరి అహ్మదాబాద్లో ఒక విమానం కూలిపోయి మరి క్రాష్ అయిన సంఘటన చూసాం కదా. అప్పుడు ఏ విధంగా వారు ఆర్తనాదాలు చేశారో భయంతో ఈరోజు ఆ పిల్లవాడు కూడా అదే విధంగా ఆర్తనాదాలు చేశాడు. కన్న తల్లిని కళ్ళ ముందు కట్టేసి కొడుతుంటే వాళ్ళ తల్లిని చంపేస్తారేమో అనేటువంటి భయంతో ఆ పిల్లవాడు చేసిన ఆర్తనాదాలు ఉన్నాయే, అవి చాలా భయంకరమైనవి, అవి చాలా హృదయ విదారకమైనటువంటివి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో జరగటం సిగ్గుచేటు, నిజంగా సిగ్గుచేటు. మరి ఏం పరిపాలన చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మరి వైఎస్ఆర్సీపీలో జరిగినప్పుడు కూడా ఇలానే ప్రశ్నించాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు, ఇది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది అని చెప్పేసి, పోలీసులు పట్టించుకోవట్లేదు, వ్యవస్థలు గాలికి వదిలేశారని. మరి ఇలాంటివి జరిగినప్పుడు కూడా మనం ప్రభుత్వాలను నిందించాలి. ఎందుకంటే వ్యవస్థలు సరిగ్గా లేవు. వ్యవస్థలు సక్రమంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. భయం భక్తి లేదు, చట్టం గురించి ఎవరికి అవగాహన లేదు, న్యాయం ధర్మం వాటి గురించి ఆలోచించే పరిస్థితులు ఎవరు లేరు. సో మరి ఖచ్చితంగా మరి ఇది ప్రభుత్వ లోపమనే అనుకోవాలి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మరి ప్రభుత్వాలు ప్రజల్ని చైతన్యవంతులను చేయటంలో ఫెయిల్ అయిందా, లేకపోతే ప్రభుత్వాలన్నా చట్టాలన్నా వ్యవస్థలన్నా ప్రజలకి భయం లేకుండా ఈ విధంగా తయారవుతూ ఉన్నారా? అందుకని అన్నాను, ఔరంగజేబు పాలనలో ఉన్నామా ఏంటి అని. చాలా బాధాకరం అన్నమాట. అఫ్కోర్స్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హోంమంత్రి అనిత గారు వీడియో కాల్లో మాట్లాడారు ఈ బాధితురాలతోటి. ఈవిడ పేరు శిరీష. ఎవరైతే వారి మీద దాడి చేశారో వారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా ఫైల్ చేసినట్టున్నారు, డిఎస్పీ గారు చెప్పారు మీడియాతోటి. బట్ కానీ ఇలాంటి ఘటన నిజంగా మన రాష్ట్రంలో జరిగిందంటే మన తెలుగు వాళ్ళందరం కూడా సిగ్గుపడాలి. మన రాష్ట్రంలో జరిగింది ఇలాంటి ఘటన. ఇది కదా ఔరంగజేబు పాలనలో ఇలానే కదా జరిగింది, ఇలానే కదా జరిగింది. కొట్టిన వాళ్ళు ఔరంగజేబులా, మనస్తత్వం ఉన్న వాళ్ళ, లేకపోతే చూస్తూ నిలబడి ఆపలేకపోయిన వాళ్ళు వాళ్ళ తప్ప? వీడియో తీయగలిగారు కానీ కనీసం మరి ఆపగలిగారా? ఆవిడ కట్లను
విప్పించగలిగారా? వీడియోలు అయితే తీయగలిగారు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం అనే గ్రామంలో జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ది గ్రేట్ కుప్పం, ఆ కుప్పం నియోజకవర్గంలో నారాయణపురంలో జరిగింది. తిమ్మరాయప్ప అనే కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య, ఈవిడ పేరు శిరీష గారు, ఈవెన్ని పట్టుకొని ఎవరైతే అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వారు ఈవిడ్ని కట్టేసి దారుణంగా కొట్టారు. మళ్ళీ ఆవిడ కన్న బిడ్డ ముందు ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా? కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు గారి నియోజకవర్గం అని గర్వంగా చెప్పుకునేవారు. అంటే చంద్రబాబు గారి నియోజకవర్గంలో ప్రజలు ఇంత అనాగరికతతో ఉన్నారా? ఇలాంటి మనుషులు ఉన్నారా? ఇలా మనుషుల్ని కట్టేసి కొట్టేవాళ్ళు ఇంత అనాగరికంగా ఉన్నారు అక్కడ? ఎంత దుర్మార్గం. సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఆ కట్టేసి కొట్టిన వాళ్ళు ఎవరైతే వారు టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. సరే, ప్రతి ఊరిలో ప్రతి మనిషి ఓటు హక్కు ఉన్నోడు ఏదో ఒక పార్టీకి ఓటు వేయాల్సిందే. ఆ వ్యక్తి తప్పు చేస్తే ఆ పార్టీని మనం అంటాం అనేది మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఇక ప్రతిదాన్ని పార్టీలకు ముడికట్టి శవాల మీద పేలాలు ఏరుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే అది ఇంకా నీచమైనటువంటి హేయమైనటువంటి చర్య. ఈ చర్యలను ఖండిద్దాం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇంత అనాగరికంగా ప్రజలు ఉన్నారా అని చెప్పేసి ప్రశ్నిద్దాం. ప్రజలను చైతన్యవంతులను చేయండి ముఖ్యమంత్రి గారు. ముందు మీ నియోజకవర్గంలో, మీ కుప్పం నియోజకవర్గంలో ఇంత అనాగరికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్న వారి మీద శిక్షలు వేయండి, వారిని కఠినంగా శిక్షించండి, కాస్త వారిని చైతన్యవంతులను చేయండి. టెక్నాలజీ కనిపెట్టాను, హైదరాబాదులో మరి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చాను, మరి హైదరాబాదు సృష్టికర్తని, అదేవిధంగా హైటెక్ సిటీ నిర్మించాను అని చాలా గొప్పలు చెప్పుకుంటాం. మీ గురించి అందరం చెప్పుకుంటాం. ఎందుకంటే వాస్తవంగా మీరు చాలా వరకు అని 100% కాదులండి, కనీసం 50% అన్నా మీరు చేశారు అవన్నీ. మరి అలాంటి విజనరీ లీడరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో, ఎన్నో దశాబ్దాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రజలు ఈ విధంగా ఇంత అనాగరికతతో ఉన్నారా? అంటే నాగరికత తెలిసే పరిస్థితుల్లో లేదా? ఈ విధంగా మనుషుల్ని చెట్టు కట్టేసి కొట్టే మూర్ఖులు ఉన్నారా? నిజంగా చాలా బాధాకరం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది అందరూ స్పందించాలి ఈ చర్యల మీద. ఇలాంటి జరగకుండా కోటీశ్వరుడు అపర కోటీశ్వరుడు అవుతున్నాడు, రైతు మాత్రం పేదవాడిగా మిగిలిపోతున్నాడు, అప్పులు పాలే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇదిగో ఇలాంటి దుస్థితికి దిగజారిపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రైతులు, కూలీలు, రైతు కూలీలు. చాలా బాధాకరం. కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయాలను అడ్డం పెట్టుకొని వందల వేల కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. ఏం సాధిస్తారండి? చచ్చిపోయిన తర్వాత అంతా మూట కట్టుకొని తీసుకెళ్ళిపోతారా? ఏం తీసుకెళ్ళిపోతారు? ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి. వేల కోట్లకు పడగలెత్తి అవినీతి డబ్బుతోటి అట్టహాసంగా అంగరంగ వైభవంగా బతుకుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాస్త సహాయం చేయండి, కాస్త దాన ధర్మాలు చేయండి. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. ఇలాంటి చర్యలు తప్పు అని స్పందించాలి. కుప్పం నియోజకవర్గంలో జరిగింది ఈ చర్యను స్పందించాలి. చాలా బాధాకరం. అయితే ఇక్కడ చంద్రబాబు గారి వల్ల ఇదేదో జరిగిందని చెప్పడం అయితే నా ఉద్దేశం కాదు. ఆయన నియోజకవర్గంలో ప్రజలు ఇంత అనాగరికంగా ఉన్నారు అనేది బయటపడింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మరి అక్కడ స్థానికంగా జరిగినటువంటి గొడవలు కానీ, సో ఆ నేపథ్యంలో అక్కడ ఒక గ్రామంలో దళితులను బహిష్కరించారు. అది ఇంకా నీచమైన, హేయమైన, దుర్మార్గమైన చర్య. ఎక్కడ బతుకుతున్నామండి మనం? ఎక్కడ బతుకుతున్నాం? ఏ సమాజంలో బతుకుతున్నాం? ఒక వ్యక్తి తప్పు చేస్తే కులాన్ని బహిష్కరిస్తారా? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఒక వ్యక్తి లేకపోతే ఇచ్చిన కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయలేక తీసుకుని అప్పును కట్టలేకపోతే ఆ వ్యక్తి భార్యని తీసుకొని వచ్చి వారి బిడ్డల ముందే కట్టేసి కొడతారా? ఎక్కడ బతుకుతున్నాం? ఆ పిఠాపురంలో జరిగిన ఘటనకి పవన్ కళ్యాణ్ గారు కారణమనో, లేకపోతే కుప్పంలో జరిగిన ఘటనకి చంద్రబాబు నాయుడు గారు కారణమనో నా ఉద్దేశం కాదు. మీ నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక మామూలు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనేది ఆలోచిస్తేనే ఊహకే అందట్లేదు. కాబట్టి మీరు అభివృద్ధి మీద పెట్టే శ్రద్ధతో పాటు ఈ విధంగా నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఏం జరుగుతుంది, ఘర్షణలకు సంబంధించి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, సో వాటి మీద కాస్త బాధ్యత వహించండి. శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్ని కాస్త చైతన్యవంతులను చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీ అందరికీ ఉంటుంది. నిజంగా ఈరోజు ఇలాంటి ఒక ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి ఒక డిస్కషన్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఇలాంటి హేయమైన చర్యల్ని దయచేసి మానుకోవాలి. వారు అప్పు ఇవ్వకపోతే 1-10 సార్లు అడగండి, లేకపోతే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్ళండి. వారికి ఏమైనా ఆస్తులు ఉంటే
మరి ఆ ఆస్తులు జప్తు చేసి మీరు ఏదైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీ ఆస్తిని మీరు తిరిగి పొందొచ్చో ఆ విధంగా ప్రయత్నం చేయండి. కానీ ఆ విధంగా చిన్నారుల ముందు పట్టుకొని తల్లిని ఆ విధంగా మీరు హింసించారే, రేపొద్దున ఈ కొడుకు అతను ఏ విధంగా తయారవుతాడు భవిష్యత్తులో? అతనికి సమాజం మీద ప్రేమ ఉంటుందా? ఈ సమాజం మీద జాలి దయ ఉంటుందా? కళ్ళ ముందు కన్న తల్లిని ఆ విధంగా హింసించడం చూసిన ఆ కొడుకు రేపొద్దున ఎలా ప్రభావితం అవుతాడో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కాస్త స్పందించాల్సినటువంటి అవసరం ఉంది.